నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. క్రమంగా తేరుకుంటున్న విజయవాడ, వీడుతున్న వరద నీరు, ఇంకా ముంపులో కొన్ని కాలనీలు. వరద బాధిత కాలనీల్లో జోరందుకున్న సహాయక చర్యలు, యుద్ధ ప్రాతిపాదికన పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా పనులు. విజయవాడకు మళ్లీ విపత్తు రాకుండా చూస్తామన్న సీఎం, బుడమేరును ప్రక్షాళన చేస్తామని భరోసా. విజయవాడలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్, ఏరియల్ సర్వే ద్వారా వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన. విపత్తు వేళ స్పందిస్తున్న మానవతా హృదయాలు, ఒంగోలు ఎంపీ మాగుంట కోటిన్నర విరాళం. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నందిగం సురేష్ కు రిమాండ్, 2 వారాలు విధించిన మంగళగిరి కోర్టు. అగ్నిపథ్ పథకంలో మార్పులు చేసే యోచనలో కేంద్రం, 50% మందిని రెగ్యులర్ చేసే దిశగా అడుగులు. వరద ముంపు నుంచి విజయవాడలోని ఒక్కో ప్రాంతం తేరుకుంటోంది. వరద తగ్గిన ప్రాంతాల్లో శరవేగంగా పారిశుద్ధ్య, ఇతర పనులు జరుగుతున్నాయి. బాధితులు క్రమంగా ఇళ్లకు చేరుకుని సామాగ్రి శుభ్రం చేసుకుంటున్నారు. కృష్ణానదికి వరద ప్రవాహం తగ్గింది. 3 గేట్లు పూర్తిగా మూసివేశారు. అటు బుడమేరకు గండ్లు పూడ్చే పనులు, ఇటు ప్రకాశం బ్యారేజ్ దెబ్బతిన్న గేట్లకు మరమ్మతులు యుద్ధ ప్రాతిపాదికన జరుగుతున్నాయి. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు కేంద్ర బృందం వరద పరిస్థితులను పరిశీలించి నష్టమంచనా వేస్తోంది. విజయవాడ నగరం వరద నుంచి క్రమంగా కోలుకుంటోంది. ఇల్లు, వీధుల్లో పేరుకుపోయిన బురద, చెత్తా చెదారాలను యుద్ధ ప్రాతిపాదికన అగ్నిమాపక శాఖ తొలగిస్తోంది. వరద వీడిన కాలనీలు, నివాస ప్రాంతాలకు విద్యుత్ సరఫరాను అధికారులు పునరుద్దరిస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా కొంతమేర మెరుగుపడింది. భారీ వరదలు విజయవాడ వాసులను కోలుకోలేని దెబ్బతీశాయి. జక్కంపూడి కాలనీలో వరద కొంతమేర తగ్గినా ఇంకా పూర్తిగా నీరు పోలేదు. కండ్రికలో నీటి ఉధృతి కొంతమేర తగ్గినా పూర్తిగా వరద వీడలేదు. బాధితులు వరద పూర్తిగా తగ్గాక మళ్లీ వస్తామంటూ పునరావాస కేంద్రాలకు, బంధువుల ఇళ్లకు వెళ్తున్నారు. కండ్రిక నుంచి సింగ్ నగర్ వరకు రహదారిపై నీరు ఇంకా ఉంది. దీనివల్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. సింగ్ నగర్ నుంచి పైపుల రోడ్డు, వైఎస్సార్ కాలనీ రోడ్లపై నీటి ప్రవాహం ఉండటం వల్ల బోట్ల ద్వారా ప్రజలను తరలిస్తున్నారు. అంబాపురం, నందమూరి నగర్లలో నీళ్లు రోడ్లపైనే ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు వీధి, వానపాముల వారి వీధి, ఆంధ్రప్రభ కాలనీ, ఇందిరానాయక్ నగర్, లోనా సెంటర్, మాకినేని బసవపున్నయ్య స్టేడియం, న్యూ రాజరాజేశ్వరిపేటలో అడుగులోతు నీళ్లు ఉన్నాయి. పాములవారి వీధిలో మోకాళ్ల మేర వరద నీరు ఉంది. పాయికాపురంలోని పలు కాలనీల్లో ఇంకా నీరు పూర్తిగా వదల్లేదు. వాంబే కాలనీ, దేవినేని, గాంధీనగర్ ప్రాంతాల నుంచి నీరు క్రమంగా బయటకు వెళ్తోంది. ప్రకాష్ నగర్లో మాత్రం ఓ అడుగు నీరు పెరిగింది. వరద నుంచి తేరుకుంటున్న కాలనీల్లో సహాయక చర్యలు జోరందుకున్నాయి. ఇళ్లు, వీధుల్లో పేరుకుపోయిన బురద, ఇతర చెత్తా చెదారాలను వివిధ జిల్లాల నుంచి విజయవాడకు వచ్చిన 113 అగ్నిమాపక వాహనాలతో శుభ్రం చేస్తున్నారు. చెత్తను ఎక్కడికక్కడ సిబ్బంది తొలగిస్తున్నారు. బురదమయమైన వాహనాలను శుభ్రం చేస్తున్నారు. నగరంలో మొత్తం 32 డివిజన్లు ముంపునకు గురైనట్లు ప్రభుత్వం గుర్తించింది. ఆ డివిజన్లన్నింటిలోనూ అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ సహాయక చర్యలు చేపట్టింది. ఫస్ట్ ప్రయారిటీగా హౌస్ ను క్లీన్ చేయడం జరుగుతుంది. మంచి వాటర్ తోటి హౌస్ ను క్లీన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత రోడ్స్ ను క్లీన్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ఏ రోజు రిసీడ్ అయినటువంటి వాటర్, ఆ రోజు రిసీడ్ అయినటువంటి హౌస్ అన్నింటినీ కూడా క్లీన్ చేయడానికి మేము యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము. ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాము. 113 ఫైర్ వెహికల్స్ అన్ని కూడా ఫీల్డ్ ఆపరేషన్లో ఉంటుంది. వ్యాధులు ప్రబలకుండా సింగ్నగర్ లో పారిశుధ్య పనులు చేపట్టారు. వీధుల్లో బ్లీచింగ్ చల్లుతున్నారు. కాలువల్లో అడ్డుగా ఉన్న చెత్తను సిబ్బంది తొలగిస్తున్నారు. కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ముంపు తగ్గిన కాలనీల్లో పర్యటించిన మంత్రి నారాయణ క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించారు. శానిటేషన్ కోసంగా రాష్ట్రంలోని మున్సిపల్ కమిషన్ అందరిని పిలిపించాం. వాళ్ళ ఎంప్లాయీస్ని కూడా తీసుకొచ్చాం. 10,000 మందిని ఈరోజు ఈ యొక్క
వర్క్ కోసంగా శానిటేషన్ కోసం పెట్టాం. అన్ని వీధుల్లో చేస్తున్నారు. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా అన్ని ప్లేసుల నుంచి తెప్పించాం. ఎక్కడైతే వాటర్ లాగింగ్ అయిపోయిందో, వాటర్ వెళ్ళిపోయిందో ఆ ఏరియాలో ఉన్న సిల్ట్ తీసేయాలి. రోడ్ల మీద ఉన్న బుడత తీసేసి ఫైర్ ఇంజిన్ ద్వారా అది క్లీన్ చేయటం. అధికారులందరికీ, మున్సిపల్ అధికారులకి, అదర్ అధికారులకు కూడా చెప్తున్నాను. దీన్ని మన సమస్యగా, మన ఇంట్లో వస్తే మనం ఎలా సఫర్ అవుతామో ఆ విధంగా చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. వరద తగ్గుతున్న ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించామని రాష్ట్ర రెవెన్యూ విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా తెలిపారు. పూర్తిగా కాలనీలు శుభ్రపడే వరకు సిబ్బంది పనిచేస్తారని వెల్లడించారు. మన ఇప్పుడు చేయాల్సింది చర్యలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ రెస్టోర్ చేసి అన్ని ఇంట్లో కరెంట్ ఇవ్వడం ఒకటి, శానిటేషన్ ఒక పెద్ద ప్రాబ్లంగా ఏర్పడుతుంది. ఒక్కొక్క వార్డ్కి ఐఏఎస్ ఆఫీసర్లని శానిటేషన్ కోసం, ఓవరాల్ చూసుకోవడం కోసం చాలా సీనియర్ ఆఫీసర్స్ని ప్రతి వార్డు 32 వార్డుకి 32 సీనియర్ ఆఫీసర్స్. జ్వరాలు, జబ్బులు, కమ్యూనికేబుల్, ఇప్పుడు ఈ నీళ్లు బాగా కలుషితమై ఉంది. అది ఎక్కడైనా మన లోపల బాడీలో పోయిందంటే 100% జబ్బులు వస్తాయి, కమ్యూనికేబుల్ డిజీజెస్ వస్తాయి. అది రాకుండా చూడాలంటే కానీ ఈ రోజు నుంచి తాగటానికి వాడుకుంటా వాటర్ ట్యాంకర్స్ తెచ్చాం. విజయవాడలో బుడమేరు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. బాధితులకు ఆహారం, మంచినీటి పంపిణీ కొనసాగుతోంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రత్యక్షంగా పాల్గొని సహాయక కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. విజయవాడ నగర ప్రజలు వరద ప్రభావం నుంచి కోలుకుంటున్నారు. కాలనీల్లో వరద ప్రవాహం తగ్గడంతో ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య సేవలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. వరద ప్రాంతాల్లో 80 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. మొబైల్ వ్యాన్లు పెట్టి వైద్య సేవలు అందిస్తున్నారు. అంతేకాదు ఇంటింటికి ఉచితంగా మెడికల్ కిట్లు పంపిణీ చేస్తున్నారు. ఎక్కువ బాడీ పెయిన్స్ అను ఫీవర్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారండి. అండ్ కోల్డ్ అండ్ కాఫ్ ఎక్కువ ఉంటున్నాయి. ర్యాషెస్ ఎక్కువ నీళ్ళలో నానడం వల్ల ర్యాషెస్ ఎక్కువ ఉండి, దురదలు, వాపు వచ్చేసి నీళ్ళలో తెలియక గాజు పెంకు తొక్కేసామని చెప్పి అట్లాంటి వాళ్ళే ఎక్కువ మంది వస్తున్నారు. కంటామినేటెడ్ వాటర్ అవుతుంది కదా, దానివల్ల టైఫాయిడ్ ఫీవర్స్, స్టాగ్నెంట్ వాటర్ వల్ల ఫీవర్స్ కానీ, మోషన్స్ కానీ అట్లా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో బాగా కాచి చల్లార్చిన వాటర్, ఇంట్లోనే ఫుడ్ తయారు చేసుకొని తినడం ఎవరికి కుదిరితే వాళ్ళకి అంతవరకైనా ట్రై చేస్తే బెటర్. మా దగ్గర ఆల్మోస్ట్ ఎమర్జెన్సీ డ్రగ్స్ అన్నీ ఉన్నాయండి. దాంతో ఇబ్బంది అయితే ఏం లేదు. డ్రగ్ సప్లై బాగానే ఉంది మాకు. మనం ఫ్లడ్ రిసీడ్ అవుతున్న కొందికి ఈ యూపీహెచ్సిస్ మనం దాన్ని ఓపెన్ చేస్తున్నాము. అలాగే మొబైల్ మెడికల్ యూనిట్స్ని చేస్తున్నాము. అలాగే స్టేషనరీ, అక్కడ ఏదన్నా బిల్డింగ్స్, కమ్యూనిటీ హాల్స్ అలా ఉన్న బిల్డింగ్స్ని తీసుకుని అక్కడ కూడా మొబైల్ క్యాంప్స్ అంటే మనం మెడికల్ క్యాంప్స్ పెడుతున్నాము. ప్రతి మెడికల్ క్యాంప్లో కూడా కనీసం ఎంబీబీఎస్ డాక్టరు, వీలైనంత వరకు పీజీ ఇంటర్న్స్ పెట్టుకుని, అలాగే సపోర్టింగ్ స్టాఫ్ పెట్టి ఆల్మోస్ట్ 105 వెరైటీస్ ఆఫ్ డ్రగ్స్, మనకేదైతే ఈ ఫ్లడ్ సంబంధిత ఇష్యూస్ మీద వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయో వాటిని మనం అసెస్ చేసుకుని దానికి కావలసిన ఒక 105 డ్రగ్స్, అలాగే ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్, ఇవన్నీ కూడా అందుబాటులో పెట్టి ఈ 80 స్టార్ట్ చేయడం జరిగింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు పర్యటిస్తున్నారు. బాధితులతో మాట్లాడి అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిస్తున్నారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో బాధితులకు పంపిణీ చేసేందుకు 5 లక్షలకు పైగా అరటిపండ్లు సిద్ధం చేశారు. సంచార రైతు బజార్ల ద్వారా ముంపు ప్రాంతాల్లో బాధితులకు అతి తక్కువ ధరకు కూరగాయలను విక్రయిస్తున్నారు. విజయవాడ నుంచి 100 మొబైల్ రైతు బజార్స్ ఈ వరద ప్రాంతాలకి వార్డుకు ఒకటి చొప్పున అతి తక్కువ ధరలకు 30 రూపాయలు అబవ్ ఉన్నది 10 రూపాయలకి, అదేవిధంగా 20 రూపాయలు అబవ్ ఉన్నది 5 రూపాయలకి, మిగతాది ఆకుకూరలు ఇవన్నీ కూడా 2 రూపాయలకి మినిమం రేట్లతో మరి అందరికి కూడా సప్లై చేయమని చెప్పడం జరిగింది. మరి ఇది ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది. ఈ క్రైసిస్ అయినంత వరకు కూడా ప్రతిరోజు మొబైల్ రైతు బజార్ల ద్వారా వినియోగదారుల ఇళ్ల వద్దకే వెళ్లి ఈ కూరగాయల్ని అతి తక్కువ ధరలకు అందించడం జరుగుతుంది.
అయోధ్యనగర్లో మంత్రి అనిత పర్యటించి బాధితులకు ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందుతున్న తీరును పరిశీలించారు. జక్కంపూడి వైఎస్సార్ కాలనీల్లో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి పర్యటించారు. ఆహారం, నీళ్లు అందుతున్నాయా లేదా అని బాధితులను ఆరా తీశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే బోర్ల ఆంజనేయులు చిట్టినగర్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. 10,000 బ్రెడ్ ప్యాకెట్లు, 10,000 తాగునీటి బాటిళ్లు, 7,000 భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. వరద ముంపు బాధితుల ఆకలి తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. గుంటూరుకు చెందిన వ్యాపారి గుంటుపల్లి మురళీమోహన్ తన మిత్రులతో కలిసి 10 రోజులైనా పాడవకుండా ఉండేలా బ్రెడ్లు తయారు చేయించారు. వీటిని వరద ప్రభావ ప్రాంతాల్లో పంపిణీ చేశారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నుంచి పంపించిన 30,000 లీటర్ల పాల ప్యాకెట్లను పలుచోట్ల టీడీపీ నాయకులు పంపిణీ చేశారు. పటమట రైతు బజార్ నుంచి సంచార మొబైల్ రైతు బజార్లకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పచ్చజెండా ఊపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం నుంచి 10 లక్షల రూపాయల విలువైన నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జెండా ఊపి విజయవాడకు తరలించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని వరద ముంపు గ్రామాల్లో మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పర్యటించారు. విజయవాడ సహా కృష్ణా జిల్లాలో వరదను అదుపు చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడకు మళ్లీ ఇలాంటి విపత్తు రాకుండా బుడమేరును ప్రక్షాళన చేస్తామని చెప్పారు. గన్నవరం నియోజకవర్గం కేస్రపల్లి వద్ద బుడమేరు కాలువపై వరద ఉధృతిని ముఖ్యమంత్రి పరిశీలించారు. బల్లకట్టుపై బుడమేరు దాటి వెళ్లి ముంపు ప్రాంతాల పరిస్థితిని తెలుసుకున్నారు. విజయవాడ మధురనగర్ బ్రిడ్జి వద్ద ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వ సహాయ చర్యలు అందుతున్న తీరుపై స్థానికులతో ఆరా తీశారు. అన్నీ కూడా ఫుల్ స్వింగ్లో ఏ విధంగా కంట్రోల్ చేయాలో అన్ని విధాలా కంట్రోల్ చేస్తున్నాం. కానీ ఇంకా సిటీలో వరద నీరు ఉంది, అవన్నీ వెళ్లాల్సిన అవసరం ఉంది. అవుట్లెట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఆపరేట్ చేస్తే నీళ్లు బయటపోతాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ అడ్డంకులను తీసేస్తే ఇంకా ఎక్కువ వాటర్ పోతే తొందరలో సిటీలో కూడా నీళ్ళని బయట వస్తాయి. ఎవరైనా కావాలని ఎంక్రోచ్మెంట్ చేసి వాళ్ళందరిపైన చర్యలు తీసుకొని మళ్ళీ విజయవాడ సిటీ కానీ ఎక్కడ కానీ ముంపు గురి కాకుండా పూర్తిగా బుడమేరుని రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎంత వర్షం పడినా దీనికంటే ఎక్కువ వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలి. ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విజయవాడ వరద నష్టాలను విహంగ వీక్షణం చేశారు. గన్నవరం విమానాశ్రయంలో చౌహాన్ కు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు లోకేష్, అచ్చెన్న, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఎమ్మెల్యే సుజనా చౌదరి స్వాగతం పలికారు. ఆ తర్వాత ఏరియల్ సర్వే ద్వారా బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాలను పరిశీలించారు. జక్కంపూడి మిల్క్ ఫ్యాక్టరీ, కండ్రిక, అజిత్ సింగ్ నగర్లోని వరద పరిస్థితిని చూశారు. మంత్రి నారా లోకేష్ ఆయా ప్రాంతాల్లోని వరద నష్టాలు, ప్రజల కష్టాలను చౌహాన్ కు వివరించారు. ఏరియల్ సర్వే అనంతరం ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించారు. అనంతరం విజయవాడలోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఉన్నతాధికారులు కేంద్ర మంత్రికి వరద నష్టంపై నివేదికలు అందజేయనున్నారు. కృష్ణా పరివాహకంలోని కృష్ణలంక, రామలింగేశ్వర నగర్, యనమల కుదురు తదితర ముంపు ప్రాంతాల్లోనూ సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పునరావాస కేంద్రాలు, బంధువుల ఇళ్లలో తలదాచుకున్న వారంతా తిరిగి తమ ఇళ్లకు చేరుతున్నారు. బురదతో నిండిన ఇళ్లు, వస్తువులు, వాహనాలను శుభ్రం చేసుకుంటున్నారు. కట్టుబట్టలతో మిగిలామని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి ఎట్టలేదన్నా 4 నుంచి 5 లక్షల వరకు అందరూ నష్టపోయారు. కరెంట్ నిన్న రాత్రి ఇచ్చారు అందరికీ. విష సర్పాలు, తేళ్లు అలాంటివన్నీ ఇంట్లోకి వస్తున్నాయి. పగలంతా కడుక్కొని నైట్ మళ్ళీ ఎవరి కాళ్ళు పునరావాస కేంద్రాలకు కానీ తెలిసిన బంధువులు, సమీప బంధువుల ఇంటికి కానీ అందరూ వెళ్ళిపోతున్నారు. వండుకోవడానికి ఏం లేవు, సామాన్లన్నీ పాడైపోయినాయి. వాటర్ మాది చివరి ఇల్లు కాబట్టి మొత్తం మునిగిపోయింది. ప్రెసిడెంట్ గారి ఇంటికాడ భోజనాలు ఏర్పాటు చేశారు, అక్కడికి వెళ్ళి తింటున్నాం. టీవీలు, ఏసీలు, ఏడు మొత్తం పాడైపోయింది. 5-6 రోజుల దాకా పట్టిద్ది సామాన్లు మొత్తం క్లీన్ చేసుకుంటాం, శుభ్రం చేసుకుంటానికి. మా బాధ ఇంకా రోడ్డు మీద చెప్పుకున్నట్టే బాధ, ఇంకేం చెప్పలేము. ఇప్పుడు ఎలా ఉందంటే అంత బురద దాని మీద ఉన్నాము. కడుక్కోవటానికి ఎవరి కాళ్ళమే ఏ పనుల మీద వచ్చేసాము. ఆ పనులన్నీ ఆపుకున్నాము. తినటానికి లేదు, ఉండటానికి లేదు. ఎవరో ఇళ్లలో వండాల్సి వస్తుంది పరిస్థితి. ఆదుకుంటుంది, ఏది ఫుడ్ గిడ్డు ఇస్తుంది, మా ఫుడ్ అయితే వస్తుంది. టీవీలు, ఫ్రిడ్జ్లు, మంచాలు అన్ని పెచ్చులు అయితే ఊడిపోతున్నాయండి. అసలు మాత్రం అందరికి అందుతుంది, వీళ్ళు ఆలు లేదు, ఫుడ్ మాత్రం బాగా అందుతుంది. ప్రెసిడెంట్ గారు కొంచెం సాయం చేశారు, ఫుడ్కైనా దేనికైనా ఇబ్బంది ఏమి లేదు. తిని విషయంలో మట్టుగా మరి ఇంట్లో పరిస్థితి మట్టుగా ఏమి లేవు.
పడవలు కొట్టుకొచ్చి విరిగిపోయిన విజయవాడ ప్రకాశం బ్యారేజీ గేట్లు మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో 69వ గేట్ కౌంటర్ వెయిట్ ను తొలగించారు. నిపుణుల పర్యవేక్షణలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న కౌంటర్ వెయిట్లు హైదరాబాద్ లో తయారవుతున్నాయి. పోలవరం పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఏర్పాటు చేసిన బెకమ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ పనులను నిర్వహిస్తోంది. నీటి మట్టం మరింత తగ్గిన తర్వాత గేట్ల వద్ద ఇరుక్కున్న బోట్లను దిగువకు పంపుతారు. వారం రోజుల్లో బ్యారేజీ గేట్ల మరమ్మతులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇంజనీరింగ్ విభాగాలు కదులుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు మండలాల్లో విద్యుత్ సరఫరా పునరుద్దరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. అన్నమయ్య జిల్లా నుంచి వచ్చిన విద్యుత్ సిబ్బంది అనిగండ్లపాడు విద్యుత్ ఉప కేంద్రానికి సరఫరా పునరుద్దరణ కోసం ముచ్చింతల వద్ద నీళ్లలో అతి కష్టం మీద స్తంభాలు ఏర్పాటు చేశారు. పలుచోట్ల రహదారుల ఆనవాలు లేకుండా కొట్టుకుపోవడంతో స్తంభాల ఏర్పాటు కష్టతరంగా మారింది. పనులను ఏపీ సిపిడిసిఎల్ సీఎండీ రవి సుభాష్ స్వయంగా పరిశీలించారు. వరద బాధితులకు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి భారీ సాయం చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1.5 విరాళం అందజేశారు. ఈ మేరకు తన సోదరుడి అల్లుడు ఆనం శివకుమార్ రెడ్డితో కలిసి విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెక్కు అందించారు. వరద బాధితులకు సాయం చేసిన మాగుంట శ్రీనివాసులరెడ్డిని సీఎం అభినందించారు. ఇప్పటికే జిల్లాలో చేపడుతున్న సహాయ కార్యక్రమాల కోసం కలెక్టర్కు ఎంపీ మాగుంట ₹10 లక్షల ఇచ్చారు. వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. విపత్తు వేళ మానవత్వం చాటాలన్న ప్రభుత్వం పిలుపుతో మనసున్న మారాజులు కదిలివస్తున్నారు. సీఎం సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. విజయవాడ కలెక్టరేట్లో సీఎం చంద్రబాబును కలిసి విరాళాలు అందించారు. ఏపీ గెస్టెడ్ ఆఫీసర్స్ జేఏసీ ఒకరోజు మూల వేతనం 8 కోట్లను విరాళంగా ప్రకటించారు. శివకుమార్ రెడ్డి 1.5 కోట్లు, ఈ చంద్రారెడ్డి 50 లక్షలు, గుడివాడకు చెందిన విశ్వభారతి ఇన్స్టిట్యూషన్స్ 30 లక్షలు ఇచ్చారు. వీటీఆర్ వెటర్నరీ కాలనీస్ డెవలప్మెంట్ అసోసియేషన్, బృందావన్ మీటింగ్ ఏజెన్సీస్, శంకర్రావు, మదన్ మోహన్ రావు 25 లక్షల చొప్పున విరాళం ఇచ్చారు. కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్ 10 లక్షలు ప్రకటించారు. అంబికా అగర్బతీస్ చైర్మన్ అంబికా కృష్ణ, అనుమోలు జగన్మోహన్ రావు, అనుమోలు అనార్కలి 5 లక్షలు, బుద్దా వెంకన్న 5 లక్షల చొప్పున విరాళం అందించారు. ఐఏఎస్ అధికారుల సతీమణుల సంఘం 5 లక్షల విరాళం ఇచ్చింది. రమేష్ హాస్పిటల్స్ 3 లక్షలు, అమరావతి కార్ మెకానిక్స్ అసోసియేషన్ 2 లక్షలు విరాళమిచ్చారు. పి సుధాకర్ 1,14,000, కోనసీమ జిల్లాకు చెందిన శ్రీ విజయదుర్గ పీఠం విశ్రాంత ఉపాధ్యాయుడు కావూరి దుర్గా మల్లేశ్వర ప్రసాద్ ₹1,00,000 చొప్పున విరాళమిచ్చారు. వీరందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. 2021లో తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్కు మంగళగిరి కోర్టు రిమాండ్ విధించింది. హైదరాబాద్లో సురేష్ను గత రాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు మంగళగిరి ఠాణాకు తీసుకొచ్చారు. దాడి విషయంపై 8 గంటలకు పైగా విచారించారు. పోలీసులు ఏ ప్రశ్నలు అడిగినా నాకు తెలియదు, మా న్యాయవాది చెప్పొద్దు అని చెప్పారని సమాచారం. ఆ రోజు తెదేపా కార్యాలయం వరకు వెళ్లాలని, దాడి తప్పని అనిపించడంతో వెనక్కి వచ్చేసినట్టు సురేష్ వెల్లడించారని పోలీసులు తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు నందిగం సురేష్కు ఠాణాలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. సురేష్ అనుచరులు స్టేషన్లోకి పలుమార్లు వెళ్లి వచ్చినా మంగళగిరి గ్రామీణ పోలీసులు ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. పైగా ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు మాజీ ఎంపీతో మాట్లాడించారు. సురేష్ భార్య బేబిలత ఏకంగా స్టేషన్లోనే 2 గంటలు గడిపినా పోలీసులు కిమ్మనలేదు. న్యాయస్థానం వద్ద సురేష్ అనుచరులు జగన్ ఫ్లెక్సీ ప్రదర్శిస్తూ జై జగన్ అంటూ నినాదాలు చేశారు. పార్టీలో క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించేది లేదని చెబుతున్న చంద్రబాబు ఎమ్మెల్యేల సస్పెన్షన్కు వెనకాడడం లేదు. తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను తెలుగుదేశం నుంచి సస్పెండ్ చేశారు. ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఫిర్యాదుపై బహిష్కరించారు. ఆదిమూలం రాత్రి వేళల్లో మెసేజ్లు పంపి తనను లైంగికంగా వేధించాడని సీఎంకు ఓ మహిళ రేఖ రాసింది. తిరుపతి భీమా ప్యారడైజ్ హోటల్కు పిలిపించి వేధించారని అందులో పేర్కొంది. ఎమ్మెల్యే వేధింపులను పెన్ కెమెరాలో రికార్డు కూడా చేసినట్లు తెలిపింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన తెలుగుదేశం అధిష్టానం ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మిత్రపక్షాల డిమాండ్లు, విపక్షాల విమర్శల వేళ అగ్నిపథ్ పథకంలో మార్పులు చేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్ సర్వీసుల్లోకి తీసుకునే అగ్నివీరుల శాతం 25 నుంచి 50కి పెంచే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా జీత భత్యాలను కూడా పెంచనున్నట్లు తెలుస్తోంది.
సార్వత్రిక ఎన్నికల వేళ ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపిన అగ్నిపథ్ పథకంలో మార్పులు చేసే దిశగా కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అగ్నిపథ్ ప్రస్తుత నిబంధనల ప్రకారం అగ్నివీరులుగా సర్వీసులో ఉన్న వారిలో 75% మంది 4 ఏళ్ల తర్వాత విధుల నుంచి వైదొలగాల్సి ఉంటుంది. 25% మందిని మాత్రమే రెగ్యులర్ సర్వీసుల్లోకి తీసుకుంటారు. దీనిపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు రాగా మిత్రపక్షాలు సైతం అగ్నిపథ్ను సమీక్షించాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో రెగ్యులర్ సర్వీసులోకి తీసుకునే అగ్నివీరుల సంఖ్యను పెంచే దిశగా అడుగులు పడుతున్నట్లు రక్షణ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. 4 ఏళ్ల తర్వాత 50% మంది అగ్నివీరులను కొనసాగించాలని, వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచాలని సైన్యం సిఫార్సు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జీతభత్యాల్లోనూ మార్పులు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. అంతర్గత సర్వేలు నిర్వహించిన సైన్యం అగ్నిపథ్ పథకంలో మార్పులకు సంబంధించి ఇప్పటికే పలు ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించింది. అగ్నివీరులుగా నియమించిన వారిలో కేవలం 25% మందిని రెగ్యులర్ సర్వీసుల్లో కొనసాగిస్తే సైనిక బలం తగ్గే అవకాశం ఉందని, దాన్ని నివారించడానికి తిరిగి సర్వీసులోకి తీసుకునే వారి సంఖ్య పెరగాలని నౌకాదళ విశ్రాంత అధికారి ఒకరు తెలిపారు. ఎంతో శ్రమపడి శిక్షణ అందించిన సైనికుల పూర్తిస్థాయి సేవలను సైన్యం వినియోగించుకోవాలని వెల్లడించారు. త్రివిధ దళాల్లో నియామకాలకు సంబంధించి జూన్ 2022లో అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 17 నుంచి 21 ఏళ్ల వయసున్న యువతీ యువకులు మాత్రమే అగ్నివీరులుగా విధులు నిర్వర్తించేందుకు అర్హులుగా కేంద్రం పేర్కొంది. 4 ఏళ్లు ముగిసిన తర్వాత సర్వీస్ నుంచి తప్పుకునే అగ్నివీరులకు పెన్షన్ సౌకర్యాలు లభించవు. దీనిపై భగ్గుమన్న విపక్షాలు మిగతా 75% అగ్నివీరుల పరిస్థితి ఏంటని ప్రశ్నించాయి. అగ్నిపథ్పై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో పలు ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి కేంద్రం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించాయి.